కుంభమేళాని ఆధ్యాత్మికంగా చూస్తున్నాం. ఎస్, ఆధ్యాత్మికంగా 60 కోట్ల మంది దాకా కుంభమేళాని సందర్శించుకోవడం కానీ ప్రతి హిందూ కార్యక్రమం ఆధ్యాత్మికతతో కూడా ఆర్థికంతో ముడిపడి ఉంటుంది. ఒక ఆలయానికి వచ్చేటటువంటి భక్తుల కారణంగా అక్కడ అనేక మంది వ్యాపారాలు, దానికి సంబంధించి అనేక కుటుంబాల జీవనం ఆధారపడి ఉంటుంది. అట్లాగే కుంభమేళాకి సంబంధించినటువంటి ఆదాయము ప్రపంచంలోని అనేక దేశాల జీడిపితో పోటీ పడేటటువంటి పరిస్థితి. టోటల్గా మహాకుంభమేళా ఆదాయం $3 ట్రిలియన్ కింద లెక్కేస్తున్నారు. ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇప్పటిదాకా ఉన్న అంచనా $3 ట్రిలియన్. అంటే దాదాపుగా 180 దేశాలకు సంబంధించినటువంటి జీడిపి కంటే కూడా ఎక్కువ అవుతుంది. పాకిస్తాన్ జీడిపి $1.2 ట్రిలియన్. బంగ్లాదేశ్ ఏది ఏడాదికి లెక్క అక్కడ. బంగ్లాదేశ్ జీడిపి $0.45 ట్రిలియన్. దుబాయ్ జీడిపి $0.51 ట్రిలియన్. సౌదీ అరేబియా $1.08 ట్రిలియన్. కెనడా జీడిపి $2.14 ట్రిలియన్. ఇంగ్లాండ్ జీడిపి $2.54 ట్రిలియన్. ఈజిప్ట్ జీడిపి $0.46 ట్రిలియన్. అలాగే 180 దేశాల మహాకుంభ 2025 కంటే తక్కువ జీడిపిని కలిగి ఉన్నటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, మహాకుంభమేళా ఆదాయం $3 ట్రిలియన్ దాటి ఉంటుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.